హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ నాగరాజు. సాటర్డే ఎపిసోడ్ వచ్చేసి నాగార్జున గారు ఏం చేశా అంటే హీరో ఎవరు జీరో ఎవరు అని హౌస్లో ఉన్న అందరిని అడిగితే ఒక్కొక్కరు ఒక హీరో చెప్పాలి, ఒక జీరో చెప్పాలి, దాన్ని బట్టి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓవరాల్గా మన నబీల్కి ఎక్కువ హీరో వచ్చేసింది, అంటే కిరీటం పెట్టారు. అండ్ జీరో అంటే ఒకటి రెడ్ మార్క్ అనేది ఇక్కడ స్టిక్ చేయాలి, అది ఎక్కువ మణికంఠకు వచ్చేసింది. ఎందుకంటే మణికంఠ తను సాక్రిఫై చేసుకున్నాడు, అన్నిట్లలో కొద్దిగా డల్ ఉండి సెన్సిటివ్ ఉంటున్నాడు అని చెప్పేసి. నబీల్ హీరో, హౌస్ మొత్తానికి హీరో ఎందుకంటే ప్రతి గేమ్ పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు, అందరిలో మంచి పాజిటివ్ ఇష్యూ ఉన్నాడు. అది సాటర్డే జరిగింది. నిన్న సండే వచ్చేసరికి యాజ్ యూజువల్ సండే అంటే ఫండే నాగార్జున గారు ఏం చెప్పారంటే మళ్ళీ కొన్ని బోర్డ్స్ అక్కడ పెట్టేసి సాంగ్స్ ప్లే చేస్తే అందులో హీరో హీరోయిన్ రెండు ఫోటోలు తీసుకొచ్చి శక్తి టీమ్ అండ్ కాంతారా టీమ్ అక్కడ బోర్డు పెట్టేసి ఎవరైతే ముందుగా ఆ ట్యూన్ గెట్ చేసి తీసుకొచ్చి అక్కడ పెడతారో వాళ్ళు గెలవటం అవుతుంది అన్న పాయింట్స్కి డ్యాన్స్ చేయడం జరుగుతుందని చెప్తే శక్తి అది కాంతారా టీం గెలిచింది. ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రైజ్ మనీకి ఇంకొక 40,000 అది యాడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఎలిమినేషన్స్ మ్యాటర్కి వచ్చేసరికల్లా ఈసారి అందరూ ఊహించినట్టుగానే చివరి వరకు ఆదిత్య ఓం గారు, సోనియా అండ్ మణికంఠ వీళ్ళందరూ జీరో అని చెప్పడం వల్ల డైరెక్ట్ డేంజర్ జోన్ తీసుకొచ్చారు. యాజ్ పర్ ఓటింగ్ కాదు, యాజ్ పర్ ఓటింగ్ లాస్ట్ వచ్చేసరికల్లా సోనియా లిస్ట్లో ఉంది యాజ్ పర్ పీపుల్స్ ఓట్, కానీ డైరెక్ట్ డేంజర్ జోన్కి వచ్చినటువంటి మణికంఠ అక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరిని సేవ్ కావాలంటే యాజ్ పర్ బిగ్ బాస్ యాజ్ పర్ ఓటింగ్ ప్రకారం సోనియా ఎలిమినేట్. కాకపోతే ఇంకొకసారి నాగార్జున గారు హౌస్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి హౌస్లో కూడా ఓటింగ్ పెట్టి ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ వస్తే సో వాళ్ళు ఉంటారు, తక్కువ ఓటింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవిక్షన్ వస్తుందంటే ఇప్పుడు నిఖిల్ అండ్ పృథ్వీ అండ్ నైనిక రిమైనింగ్ అంతా మణికంఠకి సపోర్ట్ చేశారు. అందుకనే ఎట్టకేలకు సోనియా వచ్చేసి ఎలిమినేషన్ అయిపోయింది. సోనియా ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ హౌస్ మొత్తం కంప్లీట్గా మేము ఏదో సాధించాలన్న ఫీలింగ్ ఉన్నారు. అది కూడా సోనియా గమనించింది, స్టేజ్ మీదకి వచ్చి కూడా అదే చెప్పింది. కంప్లీట్గా లేడీస్ ఎవరైతే ఉన్నారో అందరూ ఒక టీం అయ్యి నన్ను ఒక ఐసోలేటెడ్ ఉంటుంది నిరూపించారు, కావాలని చెప్పేసి బయటకు పంపించారు చెప్పారు. అంతటితో నిన్న ముగిసింది. ఈరోజు మళ్ళీ నామినేషన్ అనేది చాలా హీట్ అవ్వడం జరిగింది. చూద్దాం ఏమైందో. అప్పటివరకు నేను నా సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.